నమస్కారం. బీసీల రిజర్వేషన్ల గురించి తెలుసుకుందాం. ముందుగా దేశవ్యాప్తంగా బీసీ జనగణన జరగాలి. బీసీల జనగణన చేయకపోవడంలోని పెద్ద కుట్ర దాగి ఉంది. ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ బీసీలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యా, ఉద్యోగాల పరంగా అణిచివేశాయి. ఒక అంచనా ప్రకారం ఈ దేశంలో బీసీలు 52% నుండి 60% వరకు ఉంటారు. 60% ఉన్న జనాభా అభివృద్ధి చెందకుండా దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? అందుకే భారతదేశం అభివృద్ధి చెందలేదు. అధికారం, సంపదతో పాటు సమస్త రంగాలు కొన్ని కులాల చేతులలో బందీ అయిపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1966 సంవత్సరంలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం కోసం అనంతరామన్ గారు చైర్మన్గా ఒక కమిషన్ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వేయటం జరిగింది. అనంతరామన్ కమిషన్ బీసీలు వెనకబడి ఉన్నారని తేల్చి చెప్పి 25% రిజర్వేషన్ ఇవ్వండి అని ఆనాటి ప్రభుత్వానికి రిపోర్టివ్వడం జరిగింది. ఆ రిపోర్టును ఆధారంగా చేసుకుని బీసీలకు 25% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము జీవో జారీ చేసింది. ఆ జీవోకు వ్యతిరేకంగా ఇదే అగ్రకులాలవారు హైకోర్టులో కేసు వేస్తే కోర్టు కొట్టివేయటం జరిగింది. మళ్లీ 1981లో మురళీధర్రావు కమిషన్ వేశారు. బీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలనే ఆలోచనతో ఆనాటి ప్రభుత్వం దానిని అప్పటి ప్రభుత్వం బుట్టదాఖలు చేయగా 1986లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారు మురళీధర్రావు కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీలకు 44% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అగ్రకులాలు రోడ్లమీదికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ మళ్లీ హైకోర్టుకు వెళ్లగా హైకోర్టు ఆ జీవోని కొట్టివేయటం జరిగింది. తమిళనాడులో పెరియార్ గారు చేసినటువంటి ఉద్యమం వలన ఆనాటి ముఖ్యమంత్రి అయిన జయలలిత గారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి మొదటి భారత రాజ్యాంగ సవరణ చేయించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. భారతదేశాన్ని కొంతకాలం పాలించిన జనతా పార్టీ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పడం, బీపీ మండల్ కమిషన్ వేయటం జరిగింది. కొద్ది రోజులలోనే ఆ ప్రభుత్వము కూలిపోవడం, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం బీపీ మండల్ కమిషన్ ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేయటం తెలిసిందే. తరువాత వీపీ సింగ్ ప్రభుత్వం ఏర్పడి బీపీ మండల్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని 1991 ఆగస్టు 7న బీసీలకు 27% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టసవరణ చేశారు. చట్టసవరణ వల్లనే బీసీలకు 27% రిజర్వేషన్లు ఎలాంటి ఆటంకం లేకుండా అందుతున్నాయి. ఇది తెలిసికూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఐటెం నంబర్ 9 బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించటం కోసం జీవో జారీ చేయటంలో అంతరార్థమేంటి? మోసగించటం తప్ప. బీసీల రిజర్వేషన్లకు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమే. బీసీల రిజర్వేషన్లపైన కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో ఎందుకు ప్రస్తావించలేదు? మాట్లాడవలసింది పార్లమెంటులో మాట్లాడకుండా ఎన్నికల అప్పుడు బహిరంగ సభలో బీసీల ఓట్లను రాబట్టుకోవడం కోసం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని మాట్లాడటం, వాగ్దానం చేయడం కపటనీటికి నిదర్శనం. బీసీ నాయకులుగాని, బీసీ సంఘాలుగాని రాజకీయ పార్టీలకు వంతపాడకుండా మీడియాకు మాత్రమే పరిమితం కాకుండా బీసీ ప్రజలను ఉద్యమంలోకి తీసుకుని రావాలి. బీసీ ప్రజలను కదిలించలేనంతకాలం బీసీలకు రిజర్వేషన్లు లభించవు. నిజం చెప్పాలంటే బీసీలకు రిజర్వేషన్లు తీసుకురావడంలో ఆంధ్ర, తెలంగాణలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం విఫలమైందని చెప్పవచ్చు. ఓట్లు ఓసీలకు పడకుండా చైతన్యం తీసుకురాగలిగితే బీసీలకు రాజ్యాధికారం వస్తుంది. రాజ్యాధికారం వస్తే అన్ని రంగాల్లో వాటా లభిస్తుంది. ఇది సందేశం మాత్రమే, ఏ వర్గాన్ని కించపరిచే ఉద్దేశం కాదు.